ఇన్ఫ్లుయెన్స్ ఉందా అంటారు కదా, ఒకవేళ అట్లుండి కాంప్రమైజ్ కంటే కాంప్రమైజ్ అవుతాడా రాహుల్? నేను బొంగుడుగా జస్టిస్ జరగాలి కదన్న. ఇప్పుడు అమ్మాయిలను కమెంటింగ్ ఇట్లా వీళ్ళని చూసి ఇంకా 10 మంది తయారవుతారు కదా. మీకు అమ్మాయిలకి ఎంతకాలం పరిచయం? 100% 4-5 years నుంచి అమ్మాయిలను చూసుకుంటా కామెంట్ చేసుకుంటా ముందుకు వచ్చి బాత్రూంలోకి వెళ్ళి వాళ్ళు ముగ్గురు వచ్చిర్రు, వచ్చి నన్ను పుష్ చేసి నేను చేయబట్టుకోక నేను ఎందుకు పుష్ చేసుకుంటూ పోతున్నాను. వాడు ఏం చేసిండు, బయట కొట్టేసి దాని తర్వాత మళ్ళీ వాళ్ళు నన్ను అబ్యూజ్ చేయడం స్టార్ట్ అయింది. మళ్ళీ నేను అడగడం స్టార్ట్ అయింది, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు ఏం చేస్తున్నారు. మళ్ళీ వాళ్ళు బాటిల్ తీసుకొని వచ్చి అటాక్ చేసారు. మనం దాన్ని నమ్మిపోతాము. అక్కడ నమ్మి పోయిన తర్వాత అట్లా అటాక్ జరుగుతున్నాయి చేస్తున్నాయి అని చెప్పేసి మనం పోకుండా ఎట్లుంటాం సార్. దర్ ఈస్ పోలీస్ ఉన్నది, జస్టిస్ ఉన్నది, లా ఉన్నది. ఎక్కడ పడితే వాళ్ళు ఇప్పుడు రేపు గుడికి పోతా, గుడిలో ఏమైనా చేస్తారంటే గుడికి పోకుండా ఉంటారు సార్. రాహుల్ గారు దాడి చేస్తాం, అక్కడ ప్రైవేట్ సెక్యూరిటీ బౌన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా వచ్చి ఆపడానికి ట్రై చేశారు. ఇద్దరు ఉన్నారు సార్, కానీ వాళ్ళు వినట్లేకుండా. కానీ మేమే దాడి చేస్తున్న ఒక పోలీస్ ఆఫీసర్ వచ్చాడు. ఆ టైంలో ఎందుకు ఉన్నాడు పోలీస్ ఆఫీసర్? మీరు పిలిపించారు. క్లబ్కి పోయిన తర్వాత ఎంజాయ్ చేయడానికి పోతే వాళ్ళు ఏం చేసారు, రూపాపన చూపించుకుర్రు, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ పెట్టుకొని మన హవా చూపిద్దాం అనుకుర్రు. 10-15 జనే ఉండే వాళ్ళు, 10 members ఈజీగా ఉండేవాళ్ళు. చలో రూపాబు చూపిస్తాం, తర్వాత మనకు ఫ్యూచర్ ఉంటుంది కదా, వాని కొట్టడం వీని కొట్టడం అని చెప్పుకున్నందుకు చేసిన పనులు అని. రాహుల్ సిప్లీ గాంచి కూడా రెగ్యులర్ గా పబ్లిక్ వెళ్తుంటాడు. 110% మంచిది కదా అన్న. నేను ఓనికి వెళ్తాను, పోతే వస్తాయి సార్. నేను మనుషులు అన్నప్పుడు ప్రతోడు పోతాడు. మీరు బార్లకు పోతాను, నేను క్లబ్కి పోతాను. తర్వాత నా చైల్డ్హుడ్ నుంచి మందు అలవాటు ఉందా లేదా జనరల్ ఆన్సర్. మాట్లాడండి, అది టాపిక్ ఎందుకు అనవసరంగా మాట్లాడడం బాగుండదు. నిజంగా దీంట్లో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ కాబట్టి కేసు కంటిన్యూ చేయమని కోరుతారా, అంటే విత్డ్రా అవుతారా కేసు నుంచి మీరు ఫ్యూచర్ లో? అసలు రాహుల్ రాత్రి కంప్లైంట్ చేయనన్నాడు అనేది ఒక వార్త. 110% నేను వచ్చినా. ఇప్పుడు మా ఇంట్లో మా పేరెంట్స్ ఉన్నారన్న, వాళ్ళు మస్తు బాధపడుతుంటారు. అరే ఏంది భయ, మొన్ననే మా కొడుకు పేరు సంపాదించాడు, వారి పిల్లగారి మీద ఎట్లా అటాక్ చేయడం ఏంది. ఇప్పుడు మనం ఏదైనా తప్పు చేసి అటాక్ చేయించుకున్నాం అనుకున్నాం, ఒక మనం తప్పు చేసినాం రా బాయ్, చలో ఎవరైనా చేసిరన్న ఒక సంగతి ఉంటుంది. ఏమీ చేయకుండా ఏమీ మనము ఇన్వాల్వ్ కాకుండా వాళ్ళు రూపాపన చూపించుకుందామని చెప్పేసి ఇట్లా అటాక్ చేస్తే మనం ఏం చేయగలుగుతాం చెప్పండి. అన్న ప్రస్తుతానికి ఆ సిచ్యువేషన్ అట్లా అయింది అని చెప్పి నేను కోరుకుంటున్నాను. అంటే ఎంక్వైరీలో పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ అని అడ్డొస్తుంది అనుకుంటున్నాను. 110% చేస్తాడు కదా పొలిటికల్. నేను ఇవ్వని కలవన్నా, అయ్యో గవర్నమెంట్ ఉన్నది, వాళ్ళకి తెలుసు అటాక్ ఎట్లయింది. ఇక్కడ నుంచి కాదు, పెద్ద పెద్ద లెవెల్ దాకా రీచ్ అయిపోయింది. ఇది డీసీపీ సిపిఎస్ వరకు రీచ్ అయిపోయింది. వాళ్ళకి తెలుసు నేను ఎవరు అటాక్ చేశారు, ఎవరు పాల్పడ్డారు, ఏం సంగతి అనేది. దే హ్యావ్ టు డూ జస్టిస్. చూస్తా ఏమవుతుందో. ఏం చెప్తున్నా అంటే వాళ్ళ సోదరుడు అక్కడ లేదు, వాళ్ళ బంధువులు ఉన్నారని చెప్పి చెప్తున్నారు. తమ్మునోడైతే నిజం చెప్తాను. పొద్దుటి నుంచి మొత్తం కనబడుతుంది కదా. పొద్దుటి నుంచి కూడా ఇష్యూ బయటకు వచ్చినప్పటి నుంచి కూడా మీ ఫ్యాన్స్ అంతా కూడా ఆందోళన ఉన్నారు. ఏం చెప్పదలుచుకుంటారు వాళ్ళకి? ఫిల్తీ లాంగ్వేజ్ ఎవరు వాడారండి? అంటే వాళ్ళు వాడాలా, వాళ్ళు చెప్తున్నారంటే మీ అక్కడ నుంచి ఫిల్తీ లాంగ్వేజ్ వాడడంతో ఈ గొడవ స్టార్ట్ అయిందని చెప్తున్నారు. ఎట్లా పాసిబుల్ అవుతుంది? ఒక వీడియోలో మీరు డోంట్ టచ్ అంటూ మీరు మీ వాయిస్ వినిపిస్తుంది, మీరు డోంట్ టచ్ మిమ్మల్ని పట్టుకుంటున్నారు. అప్పుడు కూడా మీరు కొంత ఫిల్తీ లాంగ్వేజ్ అవతల వాళ్ళని అంటున్నారు. అది అది మనిషికి అనేది ఒక ఎమోషన్ ఉంటుంది సార్. కోపం వచ్చినప్పుడు మనిషి రియాక్ట్ అవుతుంటాడు. అది అట్లా అని చెప్పి వాడు గల్ల పట్టుకున్నప్పుడు అన్న ప్లీజ్ అన్న వదిలే అన్న మాట్లాడాం కదా, అరే వదిలేరా వదిలే అంటాం. జనరల్లీ మన వాడుక భాషలో మనం నేను చెప్తున్నా రియాలిటీకి దగ్గర. అంటే ఆ టైంలో ఉన్న ఎమోషన్ని మన మనుషులు ఎట్లా హైపర్ అవుతారు ఏం సంగతి, దాన్ని బట్టి మనం రియాక్ట్ అవుతాం. ఈ ఇన్సిడెంట్ జరిగింది. జనరల్లీ ప్రతి క్లబ్కి పోలీసు వాళ్ళు వస్తూ ఉంటారు, అంటే క్లోజింగ్ టైం. ఫైనల్ ఇష్యూలో మీరు ఏం డిమాండ్ చేయాలి చెప్పండి సార్? జస్టిస్ జరగాలి సార్, సీరియస్ చెప్తున్నా. అంటే ఇట్లా నిజం చెప్తున్నా. అంటే నాకు ఎంత కోపం ఉన్నదంటే, ముందే నాకు మీడియా ముందు అందరు లైవ్ చూస్తున్న జనాలు, నేను కొన్ని మాట్లాడలేను. కాకపోతే జస్టిస్ జరుగుతుందని చెప్పి కోరుకుంటున్నా. లాస్ట్కి ఏం చెప్తున్నా అంటే, నేను చేయలేబడిన వాళ్ళకి అవగాహన కోసం నేను మాట్లాడాల్సిన పరిస్థితికి వచ్చిందంటే, నేను వాళ్ళు గ్యాంగ్ బ్యాంగ్ చేస్తారు చూడండి. గ్యాంగ్ పెట్టుకొని మన రుబాపన, మనకు పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, మనం నోడేం బీక్తాడు ఏం చేస్తాడు అన్న ధైర్యంతో బతికే క్యాండిడేట్లు పోయి క్లబ్లలో రూల్ చేస్తుంటారు. ఈ పిల్లగాని మీద కూడా, రితేష్ రెడ్డి అనే పూరగాని మీద కూడా మస్తు కంప్లైంట్లునే క్లబ్లలో ఇట్లానే పోయి గొడవ పడతాడు. అది నాకు నిన్నే తెలిసిన ఇన్సిడెంట్. కాకపోతే దీన్ని గవర్నమెంట్ గమనించాలి. ఇప్పుడు గవర్నమెంట్ అసలు పబ్బుల్నే బ్యాన్ చేయమని చెప్తుంది. అది బ్యాన్ అయితే ఎవరు కోసం ఏమన్నా డిసైడ్ చేసుకున్నా ఏమన్నా అనుకుంటున్నా సార్? ఇది మనం ఫ్రీడమ్, ఇది మనం బతకాల్సిన కంట్రీ సార్. మనం ఇప్పుడు నాకు ఆడి పోద్దంటే అంటే నేను భయపడాలి సార్.